తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ టాలీవుడ్ అరంగేట్రం కోసం ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆయన తెలుగులో ఒక సినిమా చేశారు. అదే గేమ్ చేంజర్. ఇవాల్టి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ ఆ అంచనాలకు ఏ మేర అందుకుందో చూద్దాం. డిఫరెంట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కార్తిక్ సుబ్బరాజు అందించిన కథ ఇది అంటే నమ్మబుద్ధి కాదు. పోనీ దానికి శంకర్ మార్కు ట్రీట్మెంట్ అయినా తోడైందా అంటే అది లేదు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శంకర్ మాట్లాడుతూ ఇది రీల్స్ కాలమని అందుకు తగ్గట్లే ఏ విషయాన్నైనా తక్కువ టైంలో ఎఫెక్టివ్ గా చెప్పాలని గేమ్ చేంజర్ లో అదే ప్రయత్నం చేశానని చెప్పుకున్నాడు. అయితే శంకర్ ట్రెండ్ కు తగ్గట్లుగా మారే ప్రయత్నం చేసే క్రమంలో తన బలాన్ని కోల్పోయాడనిపిస్తోంది. గేమ్ చేంజర్ చూస్తుంటే సినిమా అంతటా ఏదో హడావిడిగా అనిపిస్తుందే తప్ప శంకర్ ఒకప్పటిలా విషయాన్ని బలంగా చెబుతున్న ఫీలింగ్ కలగదు. శంకర్ సినిమా అంటే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఏదో స్పెషల్ గా ఉంటుందని చూస్తాం. కానీ హీరో ఇంట్రొడక్షన్ నుంచి ఆయన ఒక మూస ధోరణిలో వెళ్లిపోవడమే ఇందులో పెద్ద సర్ప్రైజ్. సామాజిక అంశాలను ఎంటర్టైనింగ్ గా చెప్పడం తనకే సొంతమైన నైపుణ్యాన్ని ఆయన కోల్పోయాడనిపించేలా ఇందులో కథ సన్నివేశాలు సాగుతాయి. సమకాలీన పరిస్థితులను రాజకీయాలను గుర్తు చేసేలా సన్నివేశాలను తీర్చిదిద్దుకున్నారు. కానీ వాటిని ప్రెజెంట్ చేయడంలో శంకర్ ఒకప్పుడు చూపించిన షార్ప్నెస్ ఇప్పుడు కనిపించలేదు. ఆయన సినిమాల్లో ఎప్పుడు ఉండే బలమైన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. గేమ్ చేంజర్ లో మోస్ట్ ఎఫెక్టివ్ గా అనిపించేది అప్పన్న పాత్ర నేపథ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. డబ్బులు లేని రాజకీయం చేయాలని తప్పించే ఒక నాయకుడి కథను తక్కువ టైంలో ఎఫెక్టివ్ గా చూపించగలరు శంకర్. శంకర్ సినిమాలో వీకెస్ట్ లవ్ స్టోరీలో ఒకటిగా ఇందులో చరణ్ కియారా మధ్య వచ్చేది చెప్పొచ్చు. హీరోకు యాంగర్ ఇష్యూస్ ఉండటం, అది కథానాయికకు సమస్యగా మారడం దశాబ్దాల నుంచి చూస్తున్నాం. దీంతో సహా చాలా ఎపిసోడ్లు చూస్తే శంకర్ వేరే సినిమాల్లోని సన్నివేశాలను అనుకరిస్తున్నట్లుగా అనిపిస్తుందే తప్ప ఒరిజినాలిటీ చూపించట్లేదనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ వరకు మామూలుగానే నడిచిపోతుంది. మధ్యలో లవ్ స్టోరీ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కథలో కీలక మలుపు వచ్చే సన్నివేశాలతో సినిమా కొంచెం పుంజుకుంటుంది. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ అయ్యే వరకు 40 నిమిషాల పాటు మెయింటైన్ చేయగలిగిన ఆ తర్వాత మళ్ళీ మామూలే. హీరో విలన్ ఫేస్ ఆఫ్ విషయంలో చాలా ఊహించుకుంటాం, కానీ అదంతా ఎఫెక్టివ్ గా లేదు. సినిమా చివరి దశకు వచ్చే కొద్దీ సాగతీతగా అనిపిస్తుందే తప్ప తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కలగదు. ఎండ్ టైటిల్స్ పడ్డాక కొత్త తరం రాజకీయం గురించి హీరో పాత్ర ప్రసంగం ఇస్తుంటే ఇలాంటి విషయాలను సన్నివేశాల రూపంలో ఎఫెక్టివ్ గా చెప్పడం కదా శంకర్ స్టైల్. ఇలా లెక్చర్ ఇస్తున్నాడేంటి అనే సందేహం కలుగుతోంది. అలాంటప్పుడు శంకర్ ఈజ్ బ్యాక్ అని ఎలా అనగలం? ఇక రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగానే చేశాడు. అయితే కాసేపే కనిపించిన అప్పన్న పాత్ర ప్రత్యేకంగా అనిపిస్తోంది. హీరోయిన్ కియారా అద్వాని చూడ్డానికి బాగుంది. పాటల్లో తన అందం హైలైట్ అయింది. కానీ తన పాత్ర మాత్రం అనాసక్తికరంగా సాగుతుంది. ఇక అంజలి మంచి పర్ఫార్మర్ అని మరోసారి రుజువు చేసింది. తక్కువ సన్నివేశాల్లోనే తనదైన ముద్ర వేసింది. ఇక విలన్ పాత్రలో ఎస్జే సూర్య తన శక్తి మేర పర్ఫామ్ చేశాడు. కానీ తన పాత్ర ఆశించినంత గొప్పగా లేదు. సూర్య విలన్ అంటే తన పాత్ర ఇంకా టిపికల్ గా ఉండాలని కోరుకుంటాం. నెగటివ్ షేడ్స్ ఉన్న సత్యమూర్తి పాత్రలో శ్రీకాంత్ బాగా చేశాడు. సహాయ పాత్రలో సముద్రకని రాణించాడు. తమన్ పాటల్లో జరగండి ఫ్లాష్ బ్యాక్ సాంగ్ బాగున్నాయి. ఇక నేపథ్య సంగీతం ఓ మోస్తారుగా ఉంది. జరగండి పాట చిత్రీకరణ టీం చెప్పినంత గొప్పగా లేదు. ఇక నానా హైరాడా పాటను సినిమా నుంచి లేపేయడం షాక్ గా అనిపిస్తుంది. ఇక దర్శకుడు శంకర్ విషయానికి వస్తే ఇండియన్ 2తో పోలిస్తే ఆయనకిది కంబ్యాక్ అనొచ్చు. కానీ దాన్ని పక్కన పెట్టి చూస్తే మాత్రం ఆయన అంచనాలకు అందుకోలేకపోయారు. సామాజిక అంశాలను జోడించి టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ అందించే పాత శంకర్ ఇందులో కనిపించలేదు. రైటింగ్ టేకింగ్ రెండిట్లోనూ శంకర్ మార్కు మిస్ అయింది. ఇక చివరిగా గేమ్ చేంజర్ వీక్ గేమ్ గా అనిపిస్తోంది.